హైడ్రా ఓన్లీ పేదోని మీద పడుతుంది తప్ప కానీ పెద్దోని జోలికే ప్రసక్తే లేదు వీళ్ళు. అది ఏందో అర్థమే కాదు. మరి వాళ్ళంటే ఎందుకంత భయమో నాకు ఇప్పుడు కూడా అర్థమవుతలేదు. కానీ అయితే ఇక్కడ ఒక వార్త, ఏదైతే కేటీఆర్ గారికి సిట్ నోటీసులు పంపించింది కదా విచారణకు హాజరు కావాలని చెప్పేసి, ఆ నోటీసులకు సంబంధించి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు స్పందించారు. ఆయన స్పందించిన విధానం చూద్దాం. ప్రజాస్వామ్యం కూని షంబీపూర్ రాజు, కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం కూని అవుతున్నదని ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై కేసులు, విచారణ పేరిట కక్ష సాధిస్తున్నదని చెప్పేసి ఆరోపించారు. ఇందులో భాగంగానే కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసిన ధ్వజమెత్తారు. అక్రమ కేసులతో బీఆర్ఎస్ ను భయపెట్టాలని చూడడం భ్రమేనని ఎద్దేవా చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పేసి కూడా స్పష్టం చేసినట్టు ఒక మాట ఆయన మాట్లాడుతుంటూ షంబీపూర్ రాజు గారు ఏమంటారంటే, ఏదైతే కేటీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చారు కదా, ఇది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న స్కీమ్లు ఏం ఇవ్వాలి, ఓన్లీ స్కామ్లు. ఓన్లీ ఆ స్కామ్ల గురించే, ఆ స్కాములు ఏదైతే జరుగుతుందో ఆ స్కాముల్ని టాపిక్ డైవర్షన్ చేయడానికి, పబ్లిక్ లా టాపిక్ ని డైవర్షన్ చేయడానికి అంటే కథ. మొన్న హరీష్ రావుకి, ఇప్పుడు కేటీఆర్ కి సిట్ నోటీస్ పంపించారు కదా. ప్రజాస్వామ్యాన్ని మీరు కూని చేసిర్రు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిర్రు. అసలు ఏదనంటే సిట్ నోటీస్ తప్ప 2 సంవత్సరాల నుంచి కూడా ఈ సిట్ విచారణ కొనసాగుతూనే ఉన్నది. ఇంతవరకు దీంట్లో మీరు తేల్చింది లేదు, చేసింది లేదు. అంత గుండు సున్నా. మళ్ళా ఎక్కడికైనా ఇబ్బంది పెట్టాలి, నాయకుడిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి నాయకులను ఇబ్బంది పెట్టి సిట్ నోటీసులు ఇచ్చిరే తప్ప కేటీఆర్, హరీష్ రావు నికాస్ అయిన నాయకులు, మా నాయకులు నికాస్ అయిన నాయకులు. వాళ్ళకి ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి తప్పు కూడా ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు చేయలేదు. ఈ అనవసరమైన కుట్రలు వన్నుతుర్రు వీళ్ళిద్దరి మీద అని చెప్పేసి కూడా మన ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు మాట్లాడుతున్న మాట మనం ఇక్కడ చూసుకోవచ్చు. మేము దేనికైనా సిద్ధం అన్నట్టు షంబీపూర్ రాజు గారు ఏమంటారంటే, మీరు కేసులు పెట్టినంత మాత్రాన మేము భయపడేది ఏం లేదు, మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, ఈ గవర్నమెంట్ తప్పుల్ని నిలదీస్తూనే ఉంటాం మేమని చెప్పేసి కూడా షంబీపూర్ రాజు గారు మాట్లాడిన మాట. అదేవిధంగా తెలంగాణ తీసుకున్నాం. దీంట్లో కూడా కేటీఆర్ సంబంధించిన సిట్ నోటీసుల వార్త. రేవంత్ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. నేను చెప్పినా కదా, అసలు సీఎంది ఏ సీఎం ఏది చెప్తే సిట్ అది చేస్తుందట. రేవంత్ రెడ్డి సిట్ అంటే కూర్చుంటది ఈ సిట్ కు సంబంధించిన టీం. మన రేవంత్ రెడ్డి స్టాండ్ అంటే లేచి పడుతుంది. అట్లా ఉంది ప్రస్తుతం సిట్ పరిస్థితి. కార్తీక దీపం సీరియల్ లెక్క ట్యాంపింగ్ విచారణ. సీఎం బామ్మర్ది 1000 కోట్ల దోపిడికి తెగబడ్డారు. కార్తీక దీపం సీరియల్ లెక్క ట్యాపింగ్ చేస్తున్నారంట. విచారణ అట్లే ఉందంట. సేమ్ వాస్తవమే కదా. మరి అట్లా ఇప్పుడు సిట్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక న్యాయ వ్యవస్థ ఒక చట్టం అనేది వేసి ఒక కమిటీ అని ఏర్పాటు చేసి ఒక సిట్ అనేది ముంగట పెట్టినప్పుడు వాళ్ళ సిట్ అధికారులు ఎట్లుండాలా, ఏ ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులకు కావచ్చు, ఎవరికి లొంగకుండా అసలు నిజంగానే ఫోన్ ట్యాప్